హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో వచ్చేసి 3 MNCs కంపెనీ నుండి సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఈ 3 కంపెనీకి సంబంధించిన లింక్స్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, అక్కడ నుండి అప్లై చేసుకోవచ్చు. గాయస్, మీ నుండి మాకు ఒక సపోర్ట్ అయితే కావాలి. వెంటనే ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అనేది కూడా టైప్ చేయండి. సో మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. సో ఎవెన్స్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ జాబ్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అసోసియేట్ అనే ప్రాసెస్ కింద వచ్చేసి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్ కోసం వచ్చేసి కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. నోయిడా లొకేషన్లో ఉన్న సీమెన్స్ బ్రాంచ్లో అయితే మనము కంపెనీలో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో సీమెన్స్ ఈడే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇదొక ఇండియన్కి సంబంధించిన కంపెనీ. డిజిటల్ ఇండస్ట్రీస్ కింద ఆర్గనైజేషన్ అయితే రన్ అయితే చేస్తున్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ అయితే ఉంటుంది. మీకు వచ్చేసి ఎంట్రీ లెవెల్ కింద వచ్చేసి ఫుల్ టైం జాబ్ కింద వచ్చేసి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఆఫీస్ ఆన్ సైట్ కింద అయితే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనమే కంపెనీకి వెళ్ళి వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. వర్క్ ఆఫీస్ కింద ఎటువంటి వర్క్ ఫ్రమ్ కింద అయితే ఇక్కడ లేదనమాట. ఓన్లీ ఆఫీస్ కిందనే చేయాలి. ఇక్కడ పర్మనెంట్ జాబ్స్ అనమాట. పర్మనెంట్ జాబ్స్ మాత్రమే వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి గ్లోబల్ టెక్నాలజీ లీడర్ ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ కంపెనీలో మనము యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. ఫ్రెండ్స్, సెకండ్ కంపెనీ వచ్చేసి మనకి ట్రెలెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం అప్రెంటిస్ కింద ట్రైనింగ్ ఇస్తున్నారు. సో మీకు కొన్ని నెలల పాటు వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో స్టైఫండ్ వస్తుంది. తర్వాత బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బట్టి ఫుల్ టైం జాబ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ కంపెనీ నుండి మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్ అనే రోల్ కోసం వచ్చేసి అప్రెంటిస్ పోస్టుల కింద హైరింగ్ చేసుకుంటున్నారు. బెంగళూరు లొకేషన్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. జాబ్ టైటిల్ వచ్చేసి ఇదనమాట. సో ఇక్కడ చూడవచ్చు, అప్రెంటిస్ ఫర్ క్వాలిటీ ఇంజనీరింగ్ టీంలో వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. ఈ యొక్క ఎక్స్టెండెడ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ ఇస్ అన్ ఇవాల్వింగ్ టెక్నాలజీ ప్రిమిసెస్ కింద మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దీంట్లోనే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ చూడవచ్చు, రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనమాట. ఈ యొక్క కంపెనీలో ఈ యొక్క జాబ్ రోల్ కోసం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోసం స్టార్టింగ్లో మనకి అప్రెంటిస్ కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన రోల్ డీటెయిల్స్ విషయానికి వస్తే కాంట్రిబ్యూట్ టు బిల్డ్ సైబర్ సెక్యూరిటీ ప్రొడక్ట్స్ని అయితే మనము డిజైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ట్రెలెక్స్ XDR అనే కాన్సెప్ట్ కింద డెవలప్మెంట్ ఇంజనీరింగ్, టెస్ట్ ఇంజనీర్, ఆ సెక్యూరిటీ రీసెర్చ్ ఇంజనీర్ కింద అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ ఈ యొక్క వెబ్సైట్లో అయితే ఉంటుంది అనమాట. ఒకసారి రిఫర్ చేయండి. మీకు ఎలిజిబుల్ ఉంటే కనుక దాన్ని బట్టు మీ రెజ్యూమ్ అనేది కూడా మాడిఫై చేసి అప్లై చేస్తే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎక్సలెంట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది కూడా ఉండాలి. సి కానీ C++ ఆర్ జావా, తర్వాత లేకపోతే మనకు పైథాన్ ఆటోమేషన్ మీద ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినట్టయితే కనుక ఈ యొక్క జాబ్ మీకు సూటబుల్ ఉంటుంది. అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఎక్సలెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ కావచ్చు, అదర్ జాబ్స్ మీద అప్లై చేసుకోండి. సో బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ రిటర్న్ అండ్ వెర్బల్. గుడ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే బ్రాంచ్ అండ్ స్పెషలైజేషన్ పర్సంటేజ్ విషయానికి వస్తే ఎవరైతే గ్రాడ్యుయేషన్ 2024 ఎబవ్ ఉన్న వాళ్ళు ఉండేటారో అప్లై చేసుకోవచ్చు. 75 మార్క్స్ ఉంటే సరిపోతుంది.